ఒక అమ్మాయి కథ పార్ట్ 6. ప్రియా కృష్ణల మీటింగ్ అయిపోయిన తర్వాత జయశ్రీ తన తమ్ముడితో కలిసి నేరుగా సీను ఇంటికి వెళ్తూ ఉంది. అక్క, ఇన్ని రోజులు నువ్వు దేనికైతే దూరంగా ఉండాలని అనుకున్నావో ఇప్పుడు మళ్ళీ దాని దగ్గరికే వెళ్లాల్సి వస్తుంది. ఇదంతా నీకు అవసరమా? నేను చూసుకుంటానులే అక్క. నువ్వు మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధపడాల్సిన అవసరం ఉందంటావా? ఎన్ని రోజులని ప్రతిదాన్ని తప్పించుకొని తిరుగుతాంరా. ఎదుర్కొంటేనే కదా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. తప్పించుకొని తిరిగినన్ని రోజులు భయపడుతూ బ్రతకాల్సిందేగా. ఏదైతే అదయ్యింది, చూసుకుందాం పదా అని సీను ఇంటికి వెళ్తారు ఇద్దరు. వెళ్లగాని అక్కడ సీను తల్లి కనిపిస్తుంది. ఇదిగో చూడండి, నేను మీ అబ్బాయికి నచ్చడం లేదని కదా బలవంతం చేసి బెదిరించి మరీ విడాకులు తీసుకున్నాడు. ఇదంతా ఆయన ఇష్టం మీదుగానే జరిగింది కదా. మళ్ళీ ఇప్పుడేంటి కొత్తగా తాగేసి ఇంటికొచ్చి మా అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టడం? మీ అబ్బాయితో ఇలా మానుకోమని చెప్పండి. ఇంకోసారి ఇలా జరిగిందంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం వరకు వెళ్తుంది, జాగ్రత్త. జయ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే లోపల నుంచి వచ్చాడు సీను. ఏమమ్మో, కంప్లైంట్ ఇస్తావా? సరే ఇవ్వు. పోలీస్ స్టేషన్ నీకేమైనా కొత్త ఏంటి? పోయి కంప్లైంట్ ఇచ్చుకోపో. నువ్వు ఇంకోసారి మా ఇంటివైపు వస్తే అదే జరుగుతుంది, అర్థమైందా? నీ ఇంటికి రావాల్సిన కర్మ నాకేంటి? నీ ఇల్లు వద్దు, ఏమీ వద్దు. ఇంకోసారి నువ్వు లోపలికొచ్చావో ఒక్కసారి నువ్వు లోపలికి రా. ఒక్క అరగంట చాలు. తర్వాత ఇంకెప్పుడు నీ ఇంటివైపుకి రాను. ఇది ఈ సీనుగాడి మాట అని సీను తప్పుడు మాటలు మాట్లాడగానే అరవింద్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన చెంపపై కొట్టి, రేయ్, మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడు. తాను నా అక్క. నా అక్కని ఒక్క మాటనే ముందు ఆవిడకి ఒక తమ్ముడున్నాడని మర్చిపోకు. ఇన్ని రోజులు నా అక్క మొహం చూసే నిన్ను ఏమీ అనకుండా ఉన్నారు. ఇప్పుడు నా అక్కని నువ్వు మాటలనే స్థితికొచ్చావంటే నేనెలా ఊరుకుంటాను? ఇంకోసారి మా ఇంటి వైపు వచ్చావంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఏమీ ఉండవు. నా చేతి దెబ్బ రుచి చూపిస్తాను, జాగ్రత్త. అక్క, పదక్క. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇంటికి వస్తాడో నేను చూస్తాను అని సీనుకి చెప్పాల్సిన విధంగా చెప్పి జయని తీసుకుని వెళ్తున్నాడు అరవింద్. కొన్నాళ్ల క్రితం నాన్నతో కలిసి ఇదే ఇంటికొచ్చాను. అప్పుడాయన మాట్లాడిన మాటలు ఈ రోజుకు గుర్తున్నాయి. ఇప్పుడు అదే ఇంటికొచ్చాను, కాని తమ్ముడితో. వీడే ఇప్పుడు నాకు నాన్నలాగా కనిపిస్తున్నాడు. ఆ రోజు నాన్న వచ్చినప్పుడు అలా జరిగుండకపోతే ఈ రోజులిలా ఉండేవి కాదేమో. జయ అత్తారింటి నుంచి పుట్టింటికొచ్చిన విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన బుచ్చి తన కూతురు తన భార్యలా భర్తకి దూరంగా ఉండకూడదన్న కారణం చేత తిరిగి అత్తారింటికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. అనుకున్నట్టుగాని కూతురు అత్తారింటికి తీసుకుని వెళ్లి మాట్లాడాలి అనుకున్నాడు. కొంత ప్రయాణం తర్వాత బుచ్చి జయ అత్తారింటికి చేరుకున్నారు. ఏంటి, ఈ ఇల్లు వద్దు మనుషులొద్దని వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎందుకొచ్చినట్టు? అయ్యో, అలా అంటావేంటి చెల్లెమ్మ? ఆలుమగలన్నాక గొడవలు రాకుండా ఉంటాయా చెప్పండి? బావతో నువ్వు గొడవ పడలేదా? మీ వదినతో నేను గొడవ పడలేదా? భార్యాభర్తలకు గొడవలు సహజం కదా. ఏమో, గొడవలు పడటం విడిపోయి ఉండటం మీ కుటుంబానికే చెల్లిందిలే. కాని మా కుటుంబంలో అలాంటి అలవాట్లు లేవు. మేము ఎంత గొడవలైనా కలిసి ఉండాలని చూస్తాం, మీలా విడిపోయి ఉండాలని కాదు. అదేంటమ్మా అలా అంటావు? ఎవరు మాత్రం విడిపోవాలని కోరుకుంటారు చెప్పు? ఇక మాదంటావా? అది కర్మ, అంతే. మా అలా వీరిద్దరూ అవ్వకూడదనేగా ఇక్కడి వరకు నా కూతుర్ని తీసుకునొచ్చింది. ఇంతకీ అల్లుడెక్కడా? మాట్లాడితే నాకు కూడా కాస్త తృప్తిగా ఉంటుంది కదా. మీ అమ్మాయన్న మాటలకి వాడి మనసు నొచ్చుకుంది. గత 2-3 రోజుల నుంచి చికెన్ పకోడీ బండి కూడా పెట్టకుండా మందంటే ఏంటో తెలియనివాడు ఇప్పుడు మత్తులో మునిగి తేలుతున్నాడు. ఇదంతా మీ అమ్మాయి వల్లే. చూడండి, మీరేదో మా అమ్మాయిని తప్పుగా చూపించాలని అనుకుంటున్నారని అర్థమవుతుంది. మందు తాగటం అలవాటు లేనివాడు ఇంత గందరగోళం చెయ్యలేడు. ఈ వయసులో మందలవాటయ్యే అవకాశమే లేదు. అర్థమవుతుందా? ముందు సీను ఎక్కడున్నాడో చెప్తే వెళ్ళి మాట్లాడతాం. ఆగండి, ఫోన్ చేస్తాను అని సీను తల్లి సీనుకి ఫోన్ చేసింది. ఒక అరగంట తర్వాత సీను ఇంటికొచ్చాడు. అప్పటి వరకు ఇంట్లోకి కూడా వెళ్లకుండా ఇంటి ముందే కూర్చున్నారు జయ మరియు బుచ్చి.
ఏంటి, ఇంట్లో నేను లేని సమయం చూసి మా అమ్మ మీద రూబాబు చూపిస్తున్నారంట? ఏంటి సంగతి? బాబు, ఒక్క నిమిషం. ఇంత ఉదయాన్నే నువ్వు ఇంట్లో ఉండవన్న విషయం నాకు తెలీదు. రుబాబు అంటున్నావు కదా? నేనేం రుబాబు చేశానో మీ అమ్మని చెప్పమను. నా కూతురు నా ఇంటికొచ్చింది. దానికి కారణమేంటో తెలుసుకుందామని వచ్చానే తప్ప ఏ రుబాబు చేసే ఉద్దేశం నాకు లేదు. మీ ఇద్దరి మధ్య గొడవేంటో చెబితే పెద్దోళ్ళం. దాన్నెలా పరిష్కరించుకోవాలో మా అనుభవంతో చెబుతాం. ఏంటి, నువ్వు భార్యాభర్తల గొడవ పరిష్కరిస్తావా? అది తెలుసుంటే నీ భార్య నువ్వు విడిపోయేవాడివే కాదుగా. పోవయ్యా, పోయి సారా కొట్టులో మత్తులో తేలుతున్న వాళ్ళకి నీ నీతులు చెప్పు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఏమే జయ, వచ్చి నా కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుకో. అప్పుడు నిన్నింటికి రానిస్తా. అప్పటి వరకు నువ్వేంటి బయటే. నాన్నా, ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం నాన్న. నా సమస్యలో నిన్ను పిలిచి అనరాని మాటలని అనిపిస్తున్నాను. దయచేసి ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం నాన్న. తర్వాత వచ్చి కాళ్ల వెళ్లపడి నేనే సమస్య తేల్చుకుంటానులే. లేదమ్మా, కాస్త ఆగు. బాబు, నువ్వు మత్తులో మాట్లాడుతున్నావు. మత్తు దిగిన తర్వాత ఇంటికొస్తే అప్పుడు మాట్లాడదాం. అప్పటి వరకు నా కూతురు నా ఇంటి దగ్గరే ఉంటుంది. అర్థమైందా? వెళ్ళొస్తానమ్మా అని సీను తల్లికి చెప్పి సీనుకి కూడా చెప్పేసి కూతుర్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు బుచ్చి. నా మీద అనుమానంతో ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చావా నాన్న? తప్పు నిజంగానే వాళ్ల వైపుందా, లేక నేనే తప్పు చేసి వాళ్ళని తప్పుని చెబుతున్నానా అని అనుమానముంది కదా నీకు ఏదో మూల? అనుమానం, తప్పుల గురించి నా ఉద్దేశం కాదమ్మా. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఏదో ఒక తప్పు చేస్తారు. కానీ మనం చేసే తప్పు ఎలాంటి భవిష్యత్తుకి దారితీస్తుందనేదే ముఖ్యం కదా. నీ జీవితం కూడా మీ అమ్మలా అవ్వకూడదని ఇక్కడి వరకు తీసుకొనొచ్చాను తల్లి. అంతేకాని నీ మీద అనుమానం ఉండి మాత్రం కాదు. పరిస్థితులు ఏవైనా కూడా ఒక భార్యాభర్త విడిపోయారంటే మగవాడు రోడ్ల మీద తాగి తిరుగుతున్నా అయ్యో పాపం భార్య వదిలేయటం వల్ల ఇలా తయారయ్యాడంటారు. అదే భర్త నుంచి దూరమైన భార్యని మాత్రం మొగుండు వదిలేసిన ఆడదంటారు. అలాంటి అవమానాలు చాలా ఉంటాయమ్మా. వాటన్నింటినీ దాటే శక్తి, వాటిని మించిన అవమానాలు అత్తారింట్లో ఉన్నప్పుడే మనం తీసుకునే నిర్ణయం సరైందవుతుంది. నేనెంత తండ్రినైనా అనుభవించాల్సిన జీవితం నీది. నీ నిర్ణయం 2 రోజుల తర్వాతే చెప్పు నాకు. అదేంటి నాన్న, 2 రోజుల తర్వాతే నిర్ణయం చెప్పు అని? జయ, మనం ఏ నిర్ణయమైనా కోపంలో కానీ బాధలో కానీ తీసుకుంటే మనవైపు మాత్రమే, అంటే ఒక్కవైపు మాత్రమే చూసి తీసుకోగలుగుతాం. నీకిప్పుడు కోపం, బాధ 2 ఉన్నాయి. కాబట్టి 2 రోజుల్లో ఎంతో కొంత నీ బాధ కాకపోయినా కోపమైనా తగ్గుతుంది. అప్పుడు నీ నిర్ణయం నాకు చెప్పు. నీ నిర్ణయం ఏదైనా నేను కట్టుబడి ఉంటాను అని మాట్లాడుకుంటూనే ఇంటికి చేరుకున్నారు ఇద్దరు. తరువాత జయని ఇంటి దగ్గర దిగబెట్టేసి బుచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఒకరోజు ఎలాగోలా గడిచిపోయింది. తర్వాత రోజు ఉదయాన్నే జయ నిద్రలేచి బయటకొచ్చేసరికి సీను ఇంటి ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ఏయ్, నువ్వేంటిక్కడా? ఏంటే, మనుషులని ఏసుకొని మా ఇంటి మీదకొచ్చి మా అమ్మపై హత్యా ప్రయత్నం చేస్తావా? ఇదెంత పెద్ద నేరమో తెలుసా? ఒక్క నిమిషం ఇలానే ఉండు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం ఉండమని చెప్పానా? అని వెంటనే ఫోన్ తీసి కాల్ చేశాడు. 2 నిమిషాల్లో పోలీస్ అక్కడికి వచ్చాడు. చూడమ్మాయి, నువ్వు మీ నాన్నతో వచ్చావా ఇంకెవరితో వచ్చావో నాకు అనవసరం. నేను వీళ్ళ ఏరియా పోలీస్ని. నాకితను కొంత డబ్బిచ్చాడు. నువ్వు దానికి 3 డబ్బిచ్చావంటే ఇతను నిన్ను క్షమించేస్తాడు. ఇవ్వలేనని ఇవ్వనని మొండిపట్టు పట్టావో పట్టవులే. నీకు లోకజ్ఞానం ఉందిగా. అనవసరమైన వాటిలోకి తలదూర్చవని నాకు తెలుసు. ఎదుగో, ఒక్క నిమిషం. రేపు ఇదే సమయానికి మీ నాన్న, మీ అమ్మ, మీ తమ్ముడు ముగ్గురు నా ముందుండాలి. 5 లక్షల డబ్బులిచ్చి నన్ను క్షమాపణలు కోరుకుంటే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. అర్థమైందా? కాదని ఇంకేదైనా చేయడానికి చూసావో చదువు కావాలంటావుగా. నీ జీవితంలో చదువు అనేదే లేకుండా చేస్తా. జాగ్రత్త. పదండి సార్, అలా దాబాకెళ్ళి మాట్లాడుకుందాం అని పోలీస్ని తీసుకుని వెళ్ళిపోయాడు సీను. జయకి ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ ఉండిపోతుంది. కాసేపటికి ఇంట్లో నుంచి వచ్చిన తల్లి
జయ గందరగోళ పరిస్థితిని చూసి ఏమైందో అర్థం కాక జయని ప్రశ్నిస్తుంది. దాంతో జయ జరిగిన విషయమంతా తల్లితో చెబుతుంది. సరే, మీ నాన్న దగ్గరికి వెళ్ళి కలుస్తా. ఆయన చేసిన పనికి ఫలితం ఎంత దారుణంగా ఉందని తెలిసేలా చెప్పొస్తా. ఎప్పుడు ఇలాంటి ఆలోచన లేని పనులే చేస్తాడు. ఆయన ఆలోచన సరిగ్గా ఉంటే మన పరిస్థితి ఇలా ఎందుకుంటుందిలే. ఎప్పుడో బాగుపడేది. ఎప్పుడు తప్పుడు నిర్ణయాలే, తప్పుడు పనులే. అమ్మా, ఒక్క క్షణమాగు. ఇలాంటి పరిస్థితుల గురించి నాన్న ఆలోచించి ఉండడంటావా? నువ్వు కాదు, నేనే వెళ్ళి నాన్నతో మాట్లాడతాను. వద్దు తల్లి, నీకున్న బాధలు ఇబ్బందులు చాలు. మీ నాన్న కోసం నువ్వు ఏ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. వైన్ షాప్కి వెళ్తే చూసే జనాలు నలుగురు 4 రకాలుగా అనుకుంటే అది చూసి నేను తట్టుకోలేను. జరిగింది చాలు. ఇంకేది జరగకుండా చూసుకుందాం. రేపు వాళ్ళు వస్తామన్నారుగా. కాళ్లా వేళ్లా పడి నా బిడ్డని ఇంటికి తీసుకెళ్లమని బతిమాలుకుంటాను. కాళ్ల మీద పడి బతిమాలుకోవడమేంటమ్మా నీచంగా? పెళ్లి చేసినాడు కన్యాదానమని కాళ్లు కడిగితే లేని తప్పు ఈరోజు నా కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళండని కాళ్ల మీద పడటం తప్ప? ఆ రోజు చేసిన పెళ్లికి రేపప్పగింతలనుకుందాం. నువ్వు లోపలికెళ్ళి నీ పనుంటే చూసుకో. రేపేం జరగాలో నేను ఆలోచిస్తా అని జయని లోపలికి పంపించింది మల్లిక. కన్న కూతురి జీవితం కళ్ల ముందు నాశనమవుతుంటే అది చూసి తట్టుకోవడమే కష్టంగా ఉందనుకుంటే దానికి కారణం కట్టుకున్న భర్త అని తెలిస్తే ఇంకెంత బాధగా ఉంటుంది. వాడు తండ్రి కాదు, కసాయివాడు. కన్న కూతురి జీవితం నాశనం చేసిన రాక్షసుడు అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా ఒక కారొచ్చి మల్లిక ముందు ఆగింది. నా ఇంటికే కారా? ఎవరై ఉంటారబ్బా అని అనుకుంటూ ఉండగాని కారులో నుంచి రిషి దిగాడు. ఆంటీ, నా పేరు రిషి. జయశ్రీ ఇల్లు ఇదేనా? అవును బాబు. ఇంతకీ నువ్వెవరు? ఆంటీ, నేను జయ వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ని. తాను కొద్ది రోజులుగా కాలేజ్కి రావటం లేదు. పైగా ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని వాళ్ళ ఇంటికెళ్లాను. జయ అక్కడ ఉండటం లేదని ఇంకేదేదో మాట్లాడారు. చాలా కష్టం మీద ఈ అడ్రస్ దొరికింది. ఒకసారి జయని పిలుస్తారా? ఈ విషయం జయకి చెబుతాను. ఇంత దూరం నా కూతురి కోసం వచ్చినందుకు చాలా సంతోషం బాబు. కానీ జయ ఇక మీదట కాలేజ్కి రావాలనుకోవడం లేదు. తన చుట్టూ చాలా సమస్యలున్నాయి. నువ్వు తన కోసం ఇంత కష్టపడి వచ్చినా నీకీ మాట చెప్తున్నందుకు కొంచెం బాధగా ఉంది. కానీ తప్పడం లేదు బాబు. పోనీ ఒక్కసారి జయని పిలుస్తారా? లేదు బాబు, తను ఎవ్వరితో మాట్లాడాలనుకోవడం లేదు. ఆంటీ, ఒక్కసారి జయని పిలవండి. అసలు ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి. నేను సాల్వ్ చేయగలిగేదైతే తప్పకుండా చేస్తాను. ప్రాబ్లం ఏంటో చెప్తేనేగా తెలుస్తుంది. ప్లీజ్ చెప్పండి ఆంటీ. ఒక్కసారి జయని పిలవండి. అప్పుడు మల్లిక కాస్త కోపంగా, బాబు చెబుతున్నాను కదా, ఏ సమస్య లేదు. ఏదైనా ఉన్నా మా సమస్యలు మేము చూసుకోగలం. నువ్విప్పుడు వచ్చి కొత్త సమస్యలేమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. తమరింక దయచేయొచ్చు. మల్లిక మాటలకి రిషి కూడా చేసేదేమీ లేక తిరిగి వచ్చిన దారిని తిరుగుబాట పట్టాడు. మల్లిక జయ గురించే ఆలోచిస్తూ ఉంది. కాసేపటికి జయ బయటకొచ్చి, అమ్మా అమ్మా, ఏం ఆలోచిస్తున్నావమ్మా? సరే, ఇదిగో నేను కాలేజ్ వరకు వెళ్ళొస్తాను. కొద్ది రోజుల నుంచి కాలేజ్కి వెళ్ళలేదు కదా. అసలేం జరుగుతుందో కూడా తెలియటం లేదు. కనీసం కాలేజ్కి వెళ్ళి చదువుకుంటే అయినా ఈ ఆలోచనల నుంచి బయటపడతానేమో అనిపిస్తోందమ్మా. జయ, నీకు వచ్చిన ప్రతి సమస్యకి కారణం నీ చదువే. ఉన్న చదువు నీకు సరిపోదా? అయినా సమస్యలు తెచ్చే చదువు నీకవసరమంటావా? చదువు వద్దు, ఏమీ వద్దు. కాలేజ్కి పోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడు నువ్వు చదివి ఎవరిని ఉద్ధరించాలంట? మర్యాదగా ఇంట్లోకి వెళ్ళు, అర్థమైందా? అమ్మా, జీవితంలో మొదటిసారి నీ మాటలకి ఏడుపొస్తుందమ్మా. నీ మాటలు అచ్చు సీను వాళ్ళ ఇంటి మాటల్లానే ఉన్నాయి. అక్కడ అవే మాటలు విని ఇక్కడ కూడా అవే మాటలు వింటుంటే మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా. ఇదెలా ఉన్నా కాలేజ్కి వెళ్లాలన్న ఆలోచన మాని ఇంట్లోకి నడు అని జయని ఇంట్లోకి లాక్కొని వెళ్తుంది మల్లిక. చూస్తున్నారు కదా, ఒక ఆడపిల్ల తనకి నచ్చినట్టు బతకాలన్నా, కనీసం చదువుకోవాలన్నా కూడా అదొక సమస్యేనా? నా చదువు నేను చదువుకుంటే ఇంతమందికి ఎందుకు సమస్యలా కనిపిస్తుంది? అయినా నా జీవితంలో ఎప్పుడూ నేను కోరుకున్నది జరగలేదు. సంతోషం కనీసం కొద్ది రోజులు కూడా నిలవలేదు.
చిన్నప్పుడు సంతోషంగా ఉన్న జీవితంలో అమ్మా నాన్నల మధ్య దూరం నన్ను చదువుకు దూరం చేసింది. పని చేస్తూ తమ్ముణ్ణి చూసుకుంటుంటే వాడి అలవాట్లు, వ్యసనాలు అలా అవుతూనే ఉన్నాయి. పెళ్లి చేసుకునేవాళ్లు చదివిస్తామనగానే ఎగిరి గంతేశాను. కానీ ఆ సంబరం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. చివరాఖరికి ఇలా కష్టాల కడలిలో తెడ్డులేని నావలా మిగిలిపోయింది నా జీవితం. మీతో ఇంకా ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ ఏడుపు ఆగటం లేదు. మళ్ళీ కలిసినప్పుడు అసలేం జరిగిందో, సీను వచ్చి ఎంత గొడవ చేశాడో చెబుతాను. ఉంటాను. అన్నట్టు వీడియోస్ కొంచెం ఆలస్యమవుతున్నాయి. అది మీకు ఇబ్బందిగా ఉందని నాకు అర్థమవుతుంది. దానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. నా కథ మీకు నచ్చితే తర్వాత స్టోరీ కోసం నెక్స్ట్ వీడియో అని కామెంట్ చేయండి. అలానే వెంటనే కొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీ ప్రేమే నాకు ముఖ్యం.